నమస్తే అండి. మనమంతా కూడా చక్కగా ఇంగ్లీష్‌ని నేర్చుకుంటున్నాము. మీరందరూ ఎంతో అప్రిషియేట్ చేయవలసినంత చక్కగా నేర్చుకుంటున్నారు. మీ యొక్క కామెంట్స్ చూస్తుంటే నేను చాలా హ్యాపీ అవుతున్నాను. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మనకి చాలా ఈజీ అయిన విషయం. చాలా సింపుల్ అయిన విషయం. ఎందుకంటే మనము అందరూ కూడా మదర్ టంగ్ తెలుగుగా ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లో పెరిగిన వాళ్ళం. తెలుగు అనేటటువంటి లాంగ్వేజ్ నుంచి మన మదర్ టంగ్ నుంచి మన మాతృభాష నుంచి మనం తెలుగు నేర్చుకోవడం ఎంత తేలిగ్గా మనం వంట పట్టించుకున్నామో మనలో ఒక భాగంగా అయిపోయిందో ఆ కెపాసిటీ నుంచి ఆ టాలెంట్ నుంచి ఆ స్కిల్ నుంచి మనం ఇంగ్లీష్ కూడా చక్కగా నేర్చుకోగలం. ఎప్పుడు కూడా ఒక లాంగ్వేజ్ ఇంకొక లాంగ్వేజ్ని ప్రోత్సాహం చేస్తుంది. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ని మనం ఈజీగా నేర్చుకోగలుగుతాము. ఎందుకంటే మన మదర్ టంగ్లో మన తెలుగులో మనము ఊహించుకునేటటువంటి ఇమేజెస్ కానీ పిక్చర్స్ కానీ మన మాటలు కానీ ప్రతి మాట వెనుక ఒక భావం, ఆ భావం వెనుక ఒక విజువల్ మనకు ఉంటుంది మనసులో. ఆ రకమైనటువంటిది సాధ్యమయ్యి దాని నుంచి మనం ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది చాలా తేలికగా సాధ్యం అవుతుంది. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి నేను సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please leave your valuable comments in the comment section, and please like this video session and share this video tutorial to all the friends of Telugu who love to learn English language. Thank you, and let us start the session. Dear friends, మనము ఈ సెషన్లో ఇంగ్లీష్లో ఉన్నటువంటి థర్డ్ పర్సన్ని నేర్చుకుంటాము. థర్డ్ పర్సన్ అంటే ఏంటి? ఇంతకుముందు ఫస్ట్ పర్సన్ నేర్చుకున్నాము. సెకండ్ పర్సన్ కాకుండా థర్డ్ పర్సన్లోకి వచ్చాము ఈ ట్యుటోరియల్లో. ఎందుకంటే థర్డ్ పర్సన్ మనము కొంచెం సెకండ్ పర్సన్ కన్నా ముందుగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే సెకండ్ పర్సన్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక్క నిమిషంలో మనం గుర్తు చేసుకోవడం అంటే రివ్యూ చేసుకుంటాం, కంప్లీట్ అవుతుంది. మనకి థర్డ్ పర్సన్ అనేటటువంటి ఒక సెక్షన్లో హీ, అతను, అతడు, షీ, ఆమె, ఇట్ ఏదైనా వస్తువు కానీ నాన్ లివింగ్ థింగ్ కానీ దే ఈ ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. హీ, షీ, ఇట్, దే. హీ ఈజ్ ద సింగులర్ నంబర్, అంటే ఒక అతను, ఒక అతడు. ఓకే. హీ ఈజ్ మిస్టర్ రమేష్, హీ ఈజ్ రాజు, హీ ఈజ్ శ్రీను, he is a teacher, he is a software engineer, he is an artist, he is a dancer. He అనేటటువంటిది థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్. ఇంకొక థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ ఎవరంటే షీ, ఆమె. షీ ఈజ్ ఎ టీచర్, షీ ఈజ్ ఎ డాన్సర్, షీ ఈజ్ ఎ సింగర్, షీ ఈజ్ ఎ డైరెక్టర్, షీ ఈజ్ ఎ పైలట్, షీ ఈజ్ ఎన్ ఇంజనీర్, she is a doctor, she is a homemaker, she is a housewife. షీ అనేటటువంటి మరొక థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ కూడా ఈ థర్డ్ పర్సన్ అనే సెక్షన్లోనే ఉండడం వల్ల అది కూడా మనం తప్పకుండా నేర్చుకోవడం అనేది మీ అందరికీ ఎప్పుడో తెలుసు. మరొకసారి రివ్యూ చేసుకుంటున్నాము ఈ ట్యూటోరియల్లో. తర్వాత ఇట్ అంటే ఒక వస్తువు గురించి కానీ ఒక నాన్ లివింగ్ థింగ్ గురించి కానీ మనం మాట్లాడుతున్నాము. ఓకే. ఇట్ ఈజ్ ఎ టీవీ, ఇట్ ఈజ్ ఎ పెన్, ఇట్ ఈజ్ ఎ బుక్, ఇట్స్ ఎ కాలేజ్, ఇట్స్ ద ప్లే గ్రౌండ్, ఇట్స్ ఎ సెల్ ఫోన్. మనము ఒక నాన్ లివింగ్ థింగ్ గురించి మనము చెప్తున్నాము ఇక్కడ. నాన్ లివింగ్ థింగ్ అంటే హీ కాదు, షీ కాదు. హీ, షీ అనేది పర్సన్స్కి సంబంధించింది. ఇట్ అనేటటువంటిది నాన్ లివింగ్ థింగ్స్కి సంబంధించింది. అయితే సమ్టైమ్స్ మనము ఇట్ ఈజ్ ఎ డాగ్, ఇట్స్ ఎ క్యాట్, యానిమల్స్కి కూడా యూజ్ చేయొచ్చు. అంటే యానిమల్స్కి హీ అని కూడా యూజ్ చేస్తారు. ఓకే. యానిమల్స్ గురించి మనం సంబోధించేటప్పుడు హీ అని, షీ అని కూడా
యూస్ చేస్తుంటారు స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ రిటర్న్ ఇంగ్లీష్లో కానీ. కాబట్టి యానిమల్స్కి ఇట్, హీ, ఇట్, షీ రెండు కూడా అప్లై అవుతాయి వాడుక భాషలో కానీ రిటర్న్ ఆర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే డియర్ లర్నర్స్, ఇక్కడి నుంచి మనము మరొక చేంజ్ వైపు వెళ్తున్నాము. అదేమిటంటే దే, వాళ్ళు, వారు. అంటే ఇట్ ఈస్ ఎ ప్లూరల్ థింగ్, ఇట్స్ ఎ ప్లూరల్ నెంబర్, ఇట్స్ ఎ ప్లూరల్ నెంబర్. దే ఆర్ సోల్జర్స్, దే ఆర్ క్రికెట్ ప్లేయర్స్, దే ఆర్ మై ఫ్రెండ్స్, దే ఆర్ మై టీమ్మేట్స్, దే ఆర్ మై క్లాస్మేట్స్, దే ఆర్ డాక్టర్స్, they are my neighbors, they are people, they are Indians, they are teachers. ఈ విధంగా మనము దే అనే థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ గురించి చెప్పాము. అంటే ఇక్కడ కూడా మనము థర్డ్ పర్సన్ యొక్క రోల్స్ గురించి చెప్తున్నాము. ఫస్ట్ పర్సన్ రోల్స్ గురించి చెప్పాము, ఫస్ట్ పర్సన్ యాక్షన్స్ గురించి కూడా సింపుల్గా చెప్పుకున్నాము మనము ఇంతకుముందు వీడియో ట్యుటోరియల్లో. ఈ వీడియో ట్యుటోరియల్లో మనము హీఈస్ ఏ డాక్టర్, హీఈస్ ఏ డాక్టర్, హీ ట్రీట్స్ పేషెంట్స్, షీ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, షీ ప్రిపేర్స్ ప్రోగ్రామ్స్, హీ ఈజ్ ఏ టీచర్, he teaches English, he teaches his students otherwise. She is a lawyer, she goes to court, she is a homemaker, she cooks food, she organizes home. He and she ఈ రెండు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్. ఇట్ అనేది నాన్ లివింగ్ థింగ్, సమ్ టైమ్స్ లివింగ్ థింగ్స్ గురించి కూడా యూజ్ చేస్తామని మనం చెప్పుకున్నాము. ఇట్స్ మై బుక్, ఇట్స్ యువర్ మొబైల్ ఫోన్, ఇట్ ఈజ్ యువర్ ఫోటో, ఇట్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్, ఇట్ ఈజ్ హిజ్ ల్యాప్టాప్, ఇట్ ఈజ్ హర్ బైక్. ఈ విధంగా మనము నాన్ లివింగ్ థింగ్స్ గురించి కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు దే, దే అనేటటువంటిది మనం ఇంతకు ముందే కొన్ని ఎగ్జాంపుల్స్ని స్టడీ చేసాము. దే ఆర్ డాక్టర్స్, దే ట్రీట్ పేషెంట్స్, దే ఆర్ క్రికెట్ ప్లేయర్స్, దే ప్రాక్టీస్ క్రికెట్, దే ప్లే క్రికెట్, దే ఆర్ స్టూడెంట్స్, దే గో టు స్కూల్, they are students, they are doing their assignments, they are doing their homeworks, they are audience, they are watching movies, they are speakers, they are speaking in the meetings, they are my friends, my friends are going to movie. ఈ రకంగా మనము దే అనే థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ గురించి చెప్పుకున్నాము. సో థర్డ్ పర్సన్లో సింగులర్ నెంబర్స్ రోల్స్ గురించి చెప్పుకున్నాము. థర్డ్ పర్సన్లో ప్లూరల్ నెంబర్ రోల్స్ గురించి చెప్పుకున్నాము. తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లో మనము వాళ్ళు చేసే పనుల గురించి కూడా చెప్పుకున్నాము. హీ ఈజ్ ఏ డాక్టర్, he is treating his patients or he treats his patients. He is a teacher, he is teaching his students. She is a software engineer, she prepares programs, software programs. She is a homemaker, she cooks food and organizes her home. ఈ రకంగా మనము వాళ్ళు చేస్తున్న పనుల గురించి కూడా చెప్పుకున్నాం. ఇట్లా ఎన్ని రకాల రోల్స్ అయినా చెప్పుకోవచ్చండి. దే గురించి మనం తీసుకున్నప్పుడు దే అనేటటువంటిది థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ కదా. థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్లో కూడా మనము వాళ్ళు ఎవరో చెప్పాము. దే ఆర్ సోల్జర్స్, దే ఆర్ క్రికెట్ ప్లేయర్స్,
దే ఆర్ వాలీబాల్ ప్లేయర్స్, దే ఆర్ మై ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనం చెప్పుకున్నాం కదండి. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు మూవీ, దే ఆర్ ప్రాక్టీసింగ్ వాలీబాల్. ఈ రకంగా వాళ్ళు చేస్తున్న పనుల గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఇట్లా థర్డ్ పర్సన్ అనేటటువంటి సెక్షన్లో మనము వాళ్ళ రోల్స్ చెప్పుకున్నాము, వాళ్ళు ఏమి చేస్తున్నారో కూడా చెప్పుకున్నాము. అయితే ప్రజెంట్ టెన్స్లో మాత్రమే వెర్బ్కి ఎస్ యాడ్ అవుతుందని ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాము. ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకుందాము. మీ అందరికీ తెలుసు, మరొకసారి గుర్తు చేసుకుంటున్నామన్నమాట. He plays very well. She cooks very well. He treats very well. He treats his patients. She cooks lunch. She prepares sweets. He guards country's borders. Ramesh goes to office. Sita loves music. Ram is my friend. Ram plays cricket. ఈ అన్ని వర్బ్స్లో కూడా లవ్స్, ప్లేస్, టీచర్స్, కుక్స్, ప్రిపేర్స్, వీటన్నిటిలో కూడా బేసిక్ వర్బ్ కుక్కి మనము ఎస్ యాడ్ చేసాము, ప్రిపేర్కి ఎస్ యాడ్ చేసాము, టీచ్కి ఎస్ యాడ్ చేసాము. ఈ ఒక్క విషయాన్ని మాత్రం థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్కి ప్రజెంట్ టెన్స్లో మాత్రమే మనం గుర్తుంచుకుంటాము. ఇట్ ఈస్ యాజ్ ఈజీ యాజ్ దాట్. దానిలో మనకి చాలా క్లారిటీ ఉంది. కాబట్టి మై డియర్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్, మనము ఈ సెక్షన్లో, ఈ ట్యూటోరియల్లో థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ గురించి నేర్చుకున్నాము. థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ గురించి కూడా నేర్చుకున్నాము. థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్ వాళ్ళ రోల్స్ గురించి నేర్చుకున్నాము. థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ వాళ్ళ రోల్స్ గురించి నేర్చుకున్నాము. అంతేకాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్స్ చేసే యాక్షన్స్ గురించి, పనుల గురించి నేర్చుకున్నాము. అట్లాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ వాళ్ళ యొక్క యాక్షన్స్ గురించి నేర్చుకున్నాము, వాళ్ళు చేసే పనుల గురించి నేర్చుకున్నాము. అంతేకాకుండా చాలా ముఖ్యంగా ఒకసారి గుర్తు చేసుకున్నాము. అదేంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లో మనము వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. యాక్షన్ వర్డ్కి అంటే టీచ్ కానీ, ప్లే కానీ, కుక్ కానీ, మేక్ కానీ, ప్రిపేర్ కానీ, ఇట్లాంటి ఏ వర్బ్ అయినా కూడా మనము థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి ప్రజెంట్ టెన్స్లో ఎస్ని యాడ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్గా మనకి తెలుసు. ఇక్కడ హీ, షీ, ఇట్ చెప్పేటప్పుడు ఒక్కటి యాడ్ చేసుకోవాలి మనము. హీఈస్ రమేష్. షీ ఈజ్ సీత. రమేష్ ఈజ్ ఏ సోల్జర్. సీత ఈజ్ ఏ డాక్టర్. సో రమేష్, సీత, జానకి, లక్ష్మి, రాజు, శ్రీను, దే ఆర్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ పీపుల్, థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్. నేమ్స్ అన్నింటినీ కూడా మనం ప్రోపర్ నౌన్స్ అని పిలుస్తాము. హీ, షీ, ఇట్ని ప్రొనౌన్స్ అని అంటారు. ప్రొనౌన్స్, PRONOUNS, ప్రొనౌన్స్ అని అంటారు. నేమ్స్ అయితే హీ, షీ, ఇట్ కాకుండా రమేష్, రామ్, సీత, లక్ష్మి, మై ఫ్రెండ్, ద సోల్జర్, ద టీచర్, ద డాక్టర్, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్గా మనం తీసుకోవాలి. కాబట్టి ఈ సెక్షన్లో మనం థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ రూల్స్ యాజ్ సింగులర్ నెంబర్ అండ్ యాజ్ ప్లూరల్ నెంబర్ అండ్ యూసేజ్ ఇన్ యాక్షన్స్ ఆర్ ద వర్క్స్ దే ఆర్ డూయింగ్ కూడా నేర్చుకుంటూ కొంచెము ఇంపార్టెంట్గా ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే ఎస్ యాడ్ చేయాలని నేర్చుకున్నాము. సో మై డియర్ లెర్నర్స్, I request you all to please comment in the comment section about what you learned
or leave any comment in the comment section. And I request you once again to please subscribe my channel. Give your precious comments in the comment section and like this video session and share this video session to all the learners of English from Telugu background who love to learn English. English grows, we grow with English. Thank you so much.